హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే మన ట్రెడిషనల్ రవ్వ లడ్డు. చాలామందికి ఎలా చేయాలనేది కూడా ఈ రెసిపీ తెలుసండి, కానీ తెలియని వారి కోసం నేనైతే ఇలా చేసి పెడుతున్నాను. ఇది చాలా జ్యూసీగా సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డు సింపుల్, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే ఈ రవ్వ లడ్డు ఎలా చేయాలనేది, చాలా తొందరగా ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే నేను మీకు చూపిస్తానండి ఎలా చేయాలనేది. ఈ లడ్డు తింటుంటే చాలా బాగుంటుంది. నెయ్యితో చేసిన లడ్డు అండి. మనకు నెయ్యి ఫ్లేవరు అక్కడక్కడ మనకి ఈ నట్స్ అనేది తగులుతూ పంటి కింద చాలా రుచిగా ఉంటుంది. ఈ లడ్డు చేయడం కూడా చాలా ఈజీనే అండి. ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి షుగర్ 1 కప్పు వరకు వేసుకుంటున్నానండి. నేను మేము స్వీట్ అనేది తక్కువ తింటాం కాబట్టి ఒక చిన్న కప్పుతో వేసుకుంటున్నాను. ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోవచ్చు అండి. అలాగే ఒక 2 నుంచి 3 ఇలాచీ వరకు వేసుకొనేసి ఇలా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తటి పొడిలాగా అయినాక తీసి పక్కన పెట్టేసుకుందాం కాసేపు. చూడండి, మెత్తటి పొడి వచ్చేసింది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని అయితే. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్యాన్ పెట్టుకొనేసి ఇక్కడ ప్యాన్ అనేది పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక ఇందులోకి నేను ఇంట్లో నెయ్యి అనేది వాడుతున్నానండి. కాబట్టి నేను కొంచెం నెయ్యి టేస్ట్ అనేది ఇంట్లో వాళ్ళకి మంచిగా రావాలని ఈరోజు నేను కొంచెం నెయ్యి అయితే ఎక్కువగా వేసి చేస్తున్నాను. మీరైతే కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి. కానీ నెయ్యి ఎక్కువ వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపించేంత బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇవన్నీ కూడా బయటికి ఒక పక్కకి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇలా అన్నీ కూడా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ అదే నెయ్యిలో 1 కప్పు వరకు నేను, అంటే 300 గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ బాంబే రవ్వ. ఇప్పుడు నేను తీసుకున్న రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనకి మంచి కమ్మటి వాసన వస్తుందండి, రవ్వ వేగినట్టు. ఇప్పుడు నేను ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. ఇలా ఎండు కొబ్బరి వేసుకొనేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మంచి కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లబడ్డాక ఇందులోకి మనము ముందే మిక్సీకి పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి, అది ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్పూన్ తీసుకొని రవ్వను షుగర్ మొత్తం కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇలా వేసుకుంటున్నాను. నేను కొన్ని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకున్నానండి. మీరు కావాల్సి వస్తే కొంచెం తక్కువ అయినా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల పిల్లలు ఇంకా మంచిగా ఇష్టపడి తింటారండి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇప్పుడు మనము ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న, మరి ఎక్కువ చల్లార్చకూడదండి. పాలు అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్న పాలు ఇట్లా కొన్ని ఇలా వేసుకొని మనకు ఉండ వచ్చే కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి.
ఇలా వేసుకున్నాక మనకు ఇందులో షుగర్ పొడి కూడా వేసాం కదా, ఈ వేడికి అది కూడా మెల్ట్ అయిపోయి మనకు ఇలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి పాలు అనేది చూసుకొని వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. ఇలా మనకు లడ్డు కన్సిస్టెన్సీ వచ్చినాక ఇలా మనము అన్ని లడ్డూలు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మనకి 1 మంత్ వరకైనా స్టోరేజ్ చేసుకొని తినచ్చు, అంత రుచిగా ఉంటుందండి. నేను నెయ్యి ఎక్కువ వేసాను కదా, నెయ్యి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉందండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ రవ్వ లడ్డూను ఈ ఈ ఈ టిప్స్ పాటిస్తూ ఈ మెజర్మెంట్స్తో ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. మరి నా వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.